డెసిమల్ టు బైనరీ అయిపోయింది కదా. అయిపోయింది కన్వర్షన్. రికర్షన్ కాన్సెప్ట్స్ పక్కన పెట్టి అవి తర్వాత చెప్తా. అనవసరంగా వాటిని తెచ్చుకొని కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు. నార్మల్ గా రాసిన అదే కోడ్, రికర్షన్ రాసిన అదే కోడ్ కదా. ఓకే ఓకే. నార్మల్ ఇంప్లిమెంటేషన్ వచ్చింది కదా, కొన్ని నార్మల్ కొన్ని ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత రికర్షన్. ఓకే ఓకే. నెక్స్ట్ యాడ్ టు మ్యాట్రిసెస్. ఓకే ఓకే. మ్యాట్రిక్స్ అడిషన్ ఎట్లా చేస్తాం? సపోజ్ ఏ మ్యాట్రిక్స్ ఉందనుకో, 4 ఎలిమెంట్స్. ఓకే. బి మ్యాట్రిక్స్ 4 ఎలిమెంట్స్, అదొక 4 ఎలిమెంట్స్. ఏ ప్లస్ బి మ్యాట్రిక్స్ అడిషన్ ఎట్లా? కరెస్పాండింగ్ ఎలిమెంట్ వైజ్ ఎలిమెంట్ అడిషన్ కదా. అవును. సో ఏ ప్లస్ బి చేస్తే ఏమొస్తుంది? 1 + 1 2. ఓకే. సెకండ్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ 3. థర్డ్ ఎలిమెంట్ ప్లస్ థర్డ్ 4. ఓకే. 4 + 2 6. ఎస్. ఓకే. ఇది రావాలి కదా. అవును. ఓకే. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ యాక్సెప్ట్ చేద్దాం. ఏ మ్యాట్రిక్స్ ఇస్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ లిస్టే మ్యాట్రిక్సెస్ అవుతుంది కదా. అవును. 1 2 3 4. 1, 2 ఫస్ట్ రో, 3, 4 సెకండ్ రో. అసలు వచ్చిందా లేదా చెక్ చేద్దాం. ఓకే కదా. వచ్చింది. నెక్స్ట్ బి మ్యాట్రిక్స్ 1 1 2 2. ఏదో సమ్ వాల్యూస్ 1 2. ఓకే. ఇప్పుడు అడిషన్ చేసి సి మ్యాట్రిక్స్ లో నువ్వు సేవ్ చేయాలి. సి మ్యాట్రిక్స్ లో సేవ్ చేయాలి అంటే ఎట్లా చేస్తున్నాం? సి మ్యాట్రిక్స్ ఫస్ట్ ఎట్లా చేస్తున్నాం అంటే కరెస్పాండింగ్ రో కరెస్పాండింగ్ కాలంతో యాడ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫస్ట్ రో ఈ మ్యాట్రిక్స్, ఫస్ట్ రో ఆ మ్యాట్రిక్స్ రెండు కలపాలి. ఓకే. కలపాలి కాబట్టి లెంత్ ఆఫ్ ఫస్ట్ రో ప్లస్ లెంత్ ఆఫ్ లెంత్ కాదు, ఇది ఎట్లా చెప్పాలి కాంతి, ఇది ఎట్లా యాక్సెస్ చేయాలి కాంతి? ఫస్ట్ 1 నెంబర్ ఐజే 2 తీసుకోవాలి కాంతి, ఒకటే కాలం తీసుకోవాలి. ఐజే తీసుకుంటాము. ఓకే. ఐ ఫర్ రోస్, ఓకే, జే ఫర్ కాలమ్స్. కాంతి ఐజే సరే, చాలా బేసిక్ గా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది 2x2 మ్యాట్రిక్స్ కదా. అవును. ఇది కూడా 2x2 మ్యాట్రిక్స్. సో మనకు వచ్చే రిజల్ట్ కూడా 2x2 ఉంటది. తెలుసు అనుకుని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇదంతా వచ్చింది అనుకోని. ఓకే. సో ఇనిషియల్ గా సి మ్యాట్రిక్స్ జీరోస్ పెట్టుకున్నాం. యాక్చువల్ ఇట్లా చేయము. ఓకే. 0 0 0 0. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ 0 1 0 1 కదా. 0 1 0 1. సో ఫస్ట్ రో వైజ్ కాలమ్ వైజ్ ఏదో ఒకటి ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 నుంచి 1 వరకు. లెంత్ ఆఫ్ ఏ అంటే ఏమొస్తుంది? ఇంకొకటి కూడా, ఇది కూడా క్లియర్ అవ్వాలి. లెంత్ ఆఫ్ ఏ ఏమొస్తుంది? అదే లెంత్ ఆఫ్ ఏ అంటే 4 వస్తుంది. నాది 2 2 వస్తుంది. సారీ 2. అందరూ ఆన్సర్ 2 2. ఓకే. ఇంకా ఆన్సర్స్? లెంత్ ఇప్పుడు ఎట్లా తీసుకుంటా? అరే చిన్న జస్ట్ గెస్ కదా. ఇంకా నేనైతే 2 అనుకుంటున్నాను. అయితే 2, వెంకీ 2, 2. ఇంకా మహేంద్ర భాయ్ 2. ఓకే. ఆన్సర్ 2 వస్తుంది. ఎందుకంటే లిస్ట్ లోపల ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 0 సారీ 1 2 ఎలిమెంట్స్ కదా, 2 లిస్ట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే. లెంత్ ఆఫ్ ఏ ఆఫ్ 0 అంటే ఈ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి వస్తాయి మనకి. ఓకే. ఫస్ట్ బేసిక్ గా ఎట్లా క్యాలిక్యులేట్ అవుతుంది ఇది? ఒక లిస్ట్ లో ఇలా ఎలిమెంట్స్ పెట్టామనుకో, మనం పెట్టుండే కదా 3 4 5 ఇట్లా లిస్ట్ తీసుకున్నాం. ఈ లిస్ట్ లో ఎంత ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? సపోజ్ ఇది ఎల్లో ఉంది అనుకో, ఎల్ ఆఫ్ 0 అంటే 1 ప్రింట్ అవుతుంది, ఎల్ ఆఫ్ 1 అంటే 2, ఎల్ ఆఫ్ 2 అంటే ఈ మొత్తం ప్రింట్ అవుతుంది. అంటే ఈ మొత్తం ఎంటిటీని ఒక ఎలిమెంట్ లాగా కన్సిడర్ చేస్తాం మనం.
ఓకే. సో ఈ లిస్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవును. ఓకే. నెక్స్ట్ ఈ లిస్ట్ ఆఫ్ లిస్ట్ సైజ్ చెక్ చేయాలి అంటే అప్పుడు లెంత్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ 2 అని ప్రెస్ చేసి 0 1 2 కదా యాక్సెస్ చేయడానికి. అవును. L of 2 అంటే 3 4 5. 3 4 5 లెంత్ ఎంత అంటే అప్పుడు 3 వస్తుంది. 3. ఓకే. L of 3 లెంత్ అడిగితే 4 వస్తుంది. ఓకే. ఒకసారి చెప్పు కాంతి. బ్యాక్ డౌట్ వచ్చింది. ఎల్ ఆఫ్ కాంతి ఎల్ ఆఫ్ 2 ప్రింట్ చేస్తే 3 4 5 రావాలి కదా మనకి. అవును, లెంత్ ఆఫ్ L of 5 కదా. ఓకే, లెంత్ ఆఫ్ ఎల్ ఆఫ్ 2. ఓకే. L of 2 అంటే ఏమొస్తుంది? లిస్ట్ వస్తుంది 3 4 5. ఇది ఒక లిస్టే కదా, దీనికి లెంత్ అప్లై చేస్తే ఏమొస్తుంది? దీని లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 0 1 2. అవును. అంటే ఎన్ని ఎలిమెంట్స్? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి లెంత్ ఆఫ్ L of 2 అంటే 3 వస్తుంది. ఓకే. అట్లానా. ఓకే. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న మ్యాట్రిక్స్ ఎట్లా తీసుకున్నాము? 1 2 3 4. ఓకే. ఎస్. 1 2 3 4. ఓకే. సో ఇప్పుడు దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ లో మనం ఎట్లా అనుకున్నాం? 1 2 3 4 ఇట్లానే వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో నుంచి ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే లెంత్ రిప్రజెంటేషన్ లో ఈ ఏ నుంచి ఎట్లా ఆబ్టైన్ చేయాలో చెప్పు. రోస్ కి ఏం రాయాలి, కాలమ్స్ కి ఏం రాయాలి? ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి కావాలి కదా. Hmm. ఇప్పుడు 2 rows 2 columns ఉన్నాయి కాంతి. అది నాకు తెలిసింది. లెంత్ రిప్రజెంటేషన్ ఇందాక చెప్పిన కదా, లెంత్ ఆఫ్ ఎక్స్ అంటే లిస్ట్, లెంత్ ఆఫ్ ఏ ఆఫ్ 0 ఏ ఆఫ్ 1 అట్లా ఆ ఆస్పెక్ట్ లో రోస్ కి ఏమొస్తుంది, కాలమ్స్ కి ఏమొస్తుంది. ఓకే. ఇప్పుడు రోస్ అంటే ఇప్పుడు లెంత్ ఆఫ్ ఎట్లా కొట్టాలి కాంతి? ఇది లెంత్ ఆఫ్ ఏ ఆఫ్ 0 దేనికి? రోకి క్రాంతి. రోసా? కాలమ్స్ కి మామయ్య. రోస్ కి అయితే అది కరెక్ట్ క్రాంతి, కాలమ్స్ కి తెలియదు క్రాంతి. ఓకే. ఇంకా ఆన్సర్స్ లేవా కాంతి? అది ఎట్లా? సరే చిన్ని, ఇంకా ఆన్సర్స్ కావాలి. ఆన్సర్స్ రోస్ కి ఏం రాయాలి, కాలమ్స్ కి ఏం రాయాలి? అంటే కాలమ్స్ కి షేప్ వస్తుంది అనుకుంటా క్రాంతి. లిస్ట్ కి షేప్ రాదు కదా వెంకి. వస్తుంది షేప్, బట్ ఆ మెథడ్ కాదు, ఈ మెథడ్ లోనే కావాలి. ఎందుకంటే ఈ మెథడ్ లోనే మనం అది అడిషన్, మల్టిప్లికేషన్, ట్రాన్స్పోజ్ ఏది ఉన్నా ఈ మెథడ్ లోనే చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఏమంచి నేను ఆన్సర్స్ అంటే అది ఎట్లా బయటకు గుంజాలో రావట్లేదు. లెంత్ ఆఫ్ ఏ ఆఫ్ 0 AB. ఓకే. నో అంటే నాకు అది అర్థం కాలేదు. నేను ఏమడుగుతున్నాను, నెంబర్ ఆఫ్ రోస్ ఆబ్టైన్ చేయడానికి ఏం రాయాలి? ఏ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ ఆబ్టైన్ చేయడానికి ఏం రాయాలి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆబ్టైన్ చేయడానికి ఏం రాయాలి? కాంతి ఒక ఐడియా వచ్చింది కాంతి. ఇప్పుడు రోస్ ఐజే అనుకో, లెంత్ ఆఫ్ 0 లెంత్ ఆఫ్ 1 పెడితే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ 0 పెడితే రోస్ వస్తాయి కాంతి. ఫర్ ఏం లెంత్ ఆఫ్ 0? ఇప్పుడు రోస్ అన్నిటికీ ఐ అనుకొని కాలమ్స్ అన్నిటికీ జే అనుకున్నాం అనుకో. అదే అనుకోవడమే, ఆ ఐజే వాల్యూస్ ఎట్లా వస్తాయని అడుగుతున్నా. ఐజే ఇనిషియల్గా ఐ 0 పెట్టుకోవాలి. రాదు అట్లా కూడా రాదు. ఎట్లా అంటే ఏమో కంతి రావట్లేదు. ఓకే, ఇంకా ఎవరు ఏం నోట్ ట్రయల్స్? ఏ ఆఫ్ అయ్యా ఆమె ఏదో చెప్పింది కాంతి. లెంత్ ఆఫ్ ఏ ఆఫ్ ఐ. ఓకే. సో ఓకే, ఇప్పుడు నార్మల్ గా ఈ ఏ అనే రిప్రజెంటేషన్ మన పైథాన్ రిప్రజెంటేషన్, ఒక మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేయడానికి. అవును. దాన్ని విజువల్ ఫార్మాట్ లో చూస్తే ఏంటి? 1 2 3 4. ఓకే. ఇంకా సో అంటే ఏంటిది? ఈ ఫస్ట్ మొత్తం ఒక రో అవుతుంది, ఇదంతా ఒక రో. అవును. ఇది మొత్తం ఒక రో అవుతుంది, సెకండ్ రో. అవును. ఓకే, ఇంకొకటి సపోజ్ ఇక్కడ ఇంకొకటి ఉంది అనుకుందాం, 6 7. ఇప్పుడు 6 7 ఎక్కడ వస్తుంది?
కింద వస్తుంది 3 4 కిందకి 3 వస్తుంది. 4 కింద 6 7 వస్తుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఫస్ట్ లిస్ట్ లో నువ్వు ఏదైతే పెడుతున్నావో అది ఒక రో లాగా మారుతుంది. ఓకే. అంతే కదా, ఇది నెంబర్ ఆఫ్ రోసే కదా, 1 2 3. అవును. అంటే లెంత్ ఆఫ్ ఏ చెక్ చేస్తే ఏమొస్తుంది నాకు? 3 వస్తుంది. లెంత్ ఆఫ్ ఏ ఆన్సర్ ఏమొస్తుంది? 3 వస్తుంది. 3 వస్తుంది. 3 రోసే ఉన్నాయి కదా దీంట్లో. అవును. ఓకే, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లిస్ట్ ఇన్ ద లిస్ట్ అవే వాటిని నెంబర్ ఆఫ్ రోస్ అంటాం. ఓకే. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్ రావాలనుకో, ఈ లోపడున్న లిస్ట్ ఆఫ్ లిస్ట్ లో ఏదో ఒక లిస్ట్ తీసుకొని, ఫస్ట్ లిస్టే తీసుకోవాలని ఏం లేదు, ఓకే. ఏదో ఒక లిస్ట్ తీసుకొని దాని లెంత్ చెక్ చేస్తే అప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఇదేంటిది? ఏ ఆఫ్ 0 కదా. అవును. ఇదేంటిది? ఏ ఆఫ్ 1. అవును. ఇది ఏ ఆఫ్ 2. ఏ ఆఫ్ A0 1 2 ఏ లిస్ట్ తీసుకున్నా దాని లెంత్ చెక్ చేసినాం అనుకో, ఏముంది? దీని లెంత్ చెక్ చేస్తే ఏమొస్తుంది నాకు ఆన్సర్? 2 వస్తుంది. దీని లెంత్ చెక్ చేసిన 2 వస్తుంది. దీని లెంత్ చెక్ చేసిన 2 వస్తుంది. ఓకే, లోపడున్న లిస్ట్ ఆఫ్ లిస్ట్ లో ఏ ఒక్క లిస్ట్ ఎలిమెంట్ తీసుకున్నా దాని లెంత్ చెక్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్ కదా రిప్రజెంట్ చేసేది. అవునవును. ఓకే, లెంత్ ఆఫ్ ఏ ఆఫ్ 0 ఆర్ ఏ ఆఫ్ 1 ఆర్ ఏ ఆఫ్ 2 ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అందులో ఏ ఒక్కటి తీసుకున్నా సైజ్ వస్తుంది. సో లెంత్ ఆఫ్, ఇప్పుడు మనం రాసే లిస్ట్ ని మ్యాట్రిక్స్ గా అనుకుంటున్నాం కాబట్టి దీని మ్యాట్రిక్స్ సైజ్ రాయాలంటే ఎట్లా రాయొచ్చు? లెంత్ ఆఫ్ ఏ కామా లెంత్ ఆఫ్ ఏ ఆఫ్ 0. లెంత్ ఆఫ్ ఏ బై లెంత్ ఆఫ్ ఏ ఆఫ్ 0. ఓకే. ఓకే, క్లియర్? ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? క్లియర్ కాంతి. క్లియర్ కాంతి. క్లియర్. ఓకే. Done. రైట్. సో ఇప్పుడు నేను రో వైజ్ గా నేను ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయాలనుకో, ఇది ఫిక్స్ కదా. ఇప్పటి నుంచి నేను రో అంటున్నాను అంటే అది లెంత్ ఆఫ్ ఏ, కాలమ్స్ అంటున్నాను అంటే లెంత్ ఆఫ్ ఏ ఆఫ్ 0. ఓకే. 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 రైట్. ఇప్పుడు 2 మ్యాట్రిక్స్ అడిషన్ చేద్దాం. ఎట్లా అడిషన్ చేయాలి ఇప్పుడు? చెప్తా కదా. ఫస్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే ఇట్లా అడిషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ 1 + 2 చేస్తాం, నెక్స్ట్ 2 + 3 చేస్తున్నా, నెక్స్ట్ 3 + 5, నెక్స్ట్ 4 + 6 చేస్తాను. ఇది నేను అడిషన్ చేద్దామని అనుకున్నా. దాన్ని C లో సేవ్ చేసుకుంటా. ఎందులో సేవ్ చేసుకుంటా, ఏం చేస్తున్నా అదంతా పక్కన పెడితే నేను ఈ మెథడ్ లో అడిషన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, అంటే ఏం చేస్తున్నా, ఫస్ట్ ఈ ఎలిమెంట్, ఈ 2 ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నా, నెక్స్ట్ పక్కన ఉన్న 2 ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం. ఓకే. అవును. ఓకే, ఈ 2 ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం. అవును. సో ఇది ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ నేను దేంట్లో వెళ్తున్నా, ఫస్ట్ ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఏమంటాం, 0 1 0 1 0 1 0 1. ఫస్ట్ ఏం చేస్తున్నా, ఇదేంటిది 1 ఎట్లా వస్తుంది? ఏ ఆఫ్ 0 0 కదా. అవును. 0 0 ఎలిమెంట్ ప్లస్ B లో కూడా 0 0 ఎలిమెంట్ యాడ్ చేస్తున్నా. 0 0 ఎలిమెంట్. అవును. 2 అంటే ఏంటిది? 0th రో ఫస్ట్ కాలమ్ 0 1 + 0 1 ఎలిమెంట్, దీంట్లో కూడా 0 1 ఎలిమెంట్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఈ పర్టికులర్ దాంట్లో 1 0 + ఎలిమెంట్ ఎట్లా వస్తుంది? 3 అనేది ఫస్ట్ రో లో ఉంది, 0th పొజిషన్ లో ఉంది. 3 1 0 ప్లస్ ఇక్కడ కూడా ఇది కూడా 5 అనేది 1 0. ఇది చెక్ చేస్తే ఏంటిది? 1 1 1 1 కదా. 1 1 + 1 1. ఈ ప్యాటర్న్ లో నేను అడిషన్ చేస్తాను. ఫస్ట్ నేను అడిషన్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఫిక్స్డ్ కదా, 0 0 0 0 అన్నిట్లో ఫిక్స్డ్ కాంతే. దీంట్లో 1 1 1 1 ఫిక్స్డ్. అంటే ఫస్ట్ ఒక రోని ఫిక్స్ చేసుకొని, అంటే ఇది 0th రో, ఇది ఫస్ట్ రో ఫిక్స్ చేసుకొని కాలమ్ ని ఒకసారి 0 0 0 0 ఉన్నప్పుడు కాలమ్ వాల్యూ 0 ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నా, 1 ఉన్నప్పుడు 1 ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నా. ఓకే, సో దీనికి లాజిక్ ఎట్లా రాయొచ్చు? ఫర్ I in range 0 to length of 0 to number of rows. Okay. Okay na. For I in
రేంజ్ 0 to రోస్. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి అనుకుందాం. 2 రోస్ కదా ఇక్కడ. అవును 2 rows 2 columns. అంటే ఎంత? 0 to 2 ఇది. అవును సో ఇప్పుడు ఐ వాల్యూస్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ఒకసారి ఐ వాల్యూ 0 ఉంటుంది, నెక్స్ట్ 1. 1 ఉంటుంది. సో ఈ లూప్ లోపల ఫస్ట్ టైం ఐ వాల్యూ 0 ఉంది. 0 ఉన్నప్పుడు నేను ఏం చేయొచ్చు? ఈ 0 ఉంది కాబట్టి ఇంకొకటి కాలం వాల్యూ 0 1 0 1 ఇక్కడ సారీ 0 0 లో ఒకసారి 0 పెట్టుకోవాలి కాలం వాల్యూ, ఒకసారి 1 పెట్టుకోవాలి కదా. అంటే అప్పుడు ఏం చేయాలి నేను? ఫర్ జే ఇన్ రేంజ్ ఓకే 0 to నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే ఐ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు? ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఐ వాల్యూ 0. అవును ఓకే ఇప్పుడు జే వాల్యూ ఏంటిది? 0 to నెంబర్ ఆఫ్ కాలమ్స్. అవును ఓకే ఇప్పుడు నేను చెక్ చేస్తే ఏ ఆఫ్ ఐ జే ప్లస్ బి ఆఫ్ ఐ జే ఈక్వల్ టు సి ఆఫ్ ఐ జే. ఓకే ఓకే ఇప్పుడు ఈ లాజిక్ కి నాకు నెంబర్ చెప్పుకుందాం. సో ఫస్ట్ స్టెప్ లో ఐ వాల్యూ ఏంటిది? 0 0. ఓకే ఐ వాల్యూ 0 అవగానే ఈ లూప్ లో కూడా వచ్చినాం. వచ్చిన తర్వాత ఇప్పుడు జే ఇన్ రేంజ్ జే వాల్యూ ఏంటిది ఇప్పుడు? 0 అన్నప్పుడు ఈ లూప్ లోపలికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నా? ఏ ఆఫ్ ఐజే ప్లస్ బి ఆఫ్ ఐజే అంటే ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నా? ఐ వాల్యూ ఎంత? జే వాల్యూ 0 J of 0 ప్లస్ బి ఆఫ్ 0 0 రెండు యాడ్ చేసి సి ఆఫ్ 0 0 లో పెడుతున్నాం. అవును ఓకే నెక్స్ట్ ఏమవుతుంది? ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా, జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా? ఇది లూప్ లోపల ఈ లూప్ ఉంది, ఈ లూప్ లోపల ఇది ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఇది అవుతుంది. ఇది ఫాల్స్ అయ్యేదాకా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ జే వాల్యూ ఏంటి? 1 అవుతుంది. ఓకే ఇప్పుడు సి ఆఫ్ ఐ వాల్యూ 0 జే వాల్యూ 1. నెక్స్ట్ సేమ్ కదా, ఏ ఆఫ్ ఐజేనే అంటున్నాం 0 1 ప్లస్ బి ఆఫ్ 0 1. ఓకే నెక్స్ట్ జే వాల్యూ 2 అవుతుందా? రేంజ్ ఫంక్షన్ లో ఏమని వచ్చింది మనకు? కాలమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2 ఉన్నాయి కదా. అవును సో జే వాల్యూస్ ఏమేమి యాక్సెప్ట్ చేస్తుంది? 0 to 2 అంటే 0, 1 ఎందుకంటే ఆ నెంబర్ ని యాక్సెప్ట్ చేయదు కదా. అవును సో ఈ రేంజ్ ఫంక్షన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ పైకి వెళ్తుంది. నెక్స్ట్ పైనకి వెళ్తుంది, పైనకి వెళ్ళి మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే ఐ వాల్యూ ఇంతకుముందు 0 ఉండే, ఐ వాల్యూ కూడా ఇక్కడ రేంజ్ లోపల కదా, మళ్ళీ 0 1 ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయినాక మళ్ళీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే సో ఇప్పుడు ఐ వాల్యూ ఏంటి? 1. ఓకే ఐ వాల్యూ 1 కాబట్టి మళ్ళీ లోపలికి ఫర్ లూప్ లోకి వచ్చింది. ఇప్పుడు ఫర్ జే ఇన్ రేంజ్ 0 to మళ్ళీ 2 అంటే ఏంటిది? సి ఆఫ్ 1 ఒకసారి జే వాల్యూ ఇప్పుడు 0 ఉంటుంది ఫస్ట్ టైం 1 0 ఇజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 1 0 ప్లస్ బి ఆఫ్ 1 0. ఓకే ఓకే నెక్స్ట్ మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సి ఆఫ్ 1 1 ఇజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 1 1 ప్లస్ బి ఆఫ్ 1 1. బి ఆఫ్ 1 ఓకేనా? తర్వాత ఏమవుతుంది? జే వాల్యూ 0 1 కాబట్టి ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి కాబట్టి ఈ ఫర్ లూప్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫర్ లూప్ లోకి వెళ్తుంది. అయిన తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇంకా లేదు, ఇంకా ఆడనే స్టాప్ లేదు, ఎందుకు? ఐ వాల్యూ 0 1 వస్తుంది కాబట్టి డన్, ఇక్కడికి అయిపోయింది. సో 4 లాజిక్స్ ఇంప్లిమెంట్ చేసినాం మనం. చేసినాం 0 0 ప్లస్ 0 0 చేసినాం 0 1 ప్లస్ 0 1 ఇది 1 0 ప్లస్ 1 0 ఇది 1 1 ప్లస్ 1 1 డన్. యా ఓకే కదా? ఐజే ఎందుకు పెట్టుకుంటున్నాం ఏంటిది? సో ఇప్పుడు మన పైథాన్ ఇంప్లిమెంటేషన్ లో రోస్ అంటే ఏంటిది? లెంత్ ఆఫ్ ఏ. కాలమ్స్ అంటే ఏంటిది? లెంత్ ఆఫ్ ఏ ఆఫ్ 0. ఓకే అండ్ అడిషన్ ఎప్పుడు పాసిబుల్? రెండు మ్యాట్రిక్స్ సేమ్ సైజ్ ఉంటాయి. అవును ఓకే ఎస్ ఓకేనా? ఫస్ట్ ఉన్నాయి అనుకోనే కోడ్ రాద్దాము, ఆ తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే దెన్ ఏ వాల్యూ 1 2 3 4 బి వాల్యూ 1 1 1 2. ఓకేనా? ఇప్పుడు కోడ్ ఏంటిది? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ హలో స్టక్ అయినారా కాంతది? అనుకుంటా. 1 సెకండ్. కరెంట్ పోయిందేమో.
ఏమైందంటరా? ఎంసీఆర్ ఈరోజు క్లాస్ లేట్ స్టార్ట్ చేయించినాయండి. మహేంద్ర వాడితే చెప్పు ఎట్లనో పని. బాగున్నా వెంకటేష్. బాగున్నా. ఎక్కడి దాకా వచ్చింది మరి? అయిపోయిందా కోర్స్? కోర్స్ అయిపోయిందన్నాక జాబ్ ఇంకా తెలియదు. ఇంకా ప్లేస్మెంట్స్ ఏం వస్తలేవు అంతగా. పెట్టుకున్నా అట్లా ఏం లేదన్నా, ఇక్కడ స్టార్ట్ ఇంకా అంతకంటే సౌత్ ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నా. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వేరేలాగా వచ్చేది అన్నీ మనకి సెట్ అనిపించింది. సిఆర్ సైలెంట్ అయిపోయింది ఆయన. ఇటు విండా ఉన్నా మరి వాడు. మహేందర్ది అయిపోయిందా? లేదన్నా అయిపోలే. లాస్ట్ అసైన్మెంట్ ఉండే ప్రిపేర్ అది. రిసోర్స్ లేకుండా నా ల్యాప్టాప్ ఉండే అదే ఊర్లో వస్తుండే కాదు. కరోనా ఎఫెక్ట్ లేకపోతే ముందు అయిపోతుండే వాడు. అవునవును, చాలా ముందే చేసిండు కదా. ముందే ఉండేవాడు. పోయిండా హేమంత్ గాడు? ఏమోరా వన్ సెకండ్. ఏం చేస్తున్నావు? కరెంట్ తయారు చేస్తున్నావు మీ ఇంట్లో? లేదు, మోటార్ కనెక్షన్ ఇచ్చి వచ్చింది. నాది కూడా అవుతుండే కదన్న. వాడు నాకు వచ్చిన మెంటారు కదా మంచోడు దొరికింది అన్నమాట. కొంచెం మంచిగా అంటే సతాయించకుండా ఏం చేయాలో నీట్గా చెప్పింది అనమాట. ఎక్స్టెన్షన్ ఇచ్చింది, చాలా నాలు ఇచ్చింది ఎక్స్టెన్షన్. అట్లా ఇంకా క్రాంతి సపోర్ట్ తోటి ఎట్లా అయిపోయింది. కానీ క్రాంతి చాలా సపోర్ట్ చేసింది. మొన్న మంటలు వచ్చినాయి అన్నాడు, ఏమైంది? ఏమైతుంది? ఏమో చేసిందన్న, పొగలు వచ్చినాయంట. ల్యాప్టాప్ నుండా లేకపోతే అది? కాదు, ల్యాప్టాప్ నుంచి, టీవీస్ నుంచి. అదే ప్లగ్ ఇన్ కూడా ఉంటుంది కదా, ప్లగ్ ఇన్ కూడా. వాడు ఇంత అయితే అంత చెప్తారులే అన్న. వాడు మ్యాచ్ బాక్స్ కి లైట్ చేస్తేనే కథ అవుతాడు రూమ్ నుంచి బయటకి. అదేమంటారు పోయిందా? ఏమంత అన్నకి చెప్పలేదురా? అదే ఇటు పోయింది. 1 సెకండ్ అంటే రాలేదేమో. 1 సెకండ్ వరకే.